సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు శ్రీతేజ. 11 రోజులుగా శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట జరిగిన రోజే బాలుడి తల్లి రేవతి మృతి చెందింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు శ్రీతేజ. 11 రోజులుగా శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ హెల్త్ అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు శ్రీతేజ హెల్త్ కి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియజేశారా? రోజా, ప్రస్తుతానికి మాత్రం శ్రీతేజ సంబంధించిన హెల్త్ బులెటిన్ కిమ్స్ హాస్పిటల్లో రిలీజ్ చేశారు. అతని పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. ప్రస్తుతం అయితే శ్రీతేజ అతను ఇంటెన్సివ్ యూనిట్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. అలాగే అతనికి ప్రస్తుతం అయితే అతని పరిస్థితి మాత్రం విషమంగా తెలుస్తోంది. ఈ నెల 4వ తారీఖున సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ తొక్కిసలాట జోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇతని తల్లి రేవతి కూడా మృతి చెందింది. ఆ రోజు బాబు శ్రీతేజ కూడా అతను చాలా సివియర్గా ఆ తొక్కిసలాటలో చిక్కుకుపోయాడు. వెంటనే పోలీసులు అతనికి సిపిఆర్ చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సో ప్రస్తుతానికి మాత్రం కిమ్స్ హాస్పిటల్లో అతను ఇంటెన్సివ్ యూనిట్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. శ్రీతేజ అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే శ్రీతేజ అతను పిఎస్సిలో మినిమల్ రిక్వైర్మెంట్ సంబంధించిన హెల్త్ కండిషన్లో అతను ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. వెంటిలేటర్ పైన చికిత్స అందుతోంది. ట్యూబ్తో ప్రస్తుతం అయితే శ్రీతేజకు ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే మెడికల్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తే అతను ప్రస్తుతం ఫీవర్తో బాధపడుతున్నట్లుగా కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో సంధ్యా థియేటర్లో ఘటనలో గాయపడిన శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే కొనసాగుతుంది. గడిచిన 12 రోజుల నుంచి కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు బాబు. ప్రస్తుతం అయితే వెంటిలేషన్ పైన అతనికి చికిత్స అందుతోంది. ట్యూబ్ ద్వారా శ్రీతేజకు ఆహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అతను ఫీవర్ ఇతర డయాగ్నోస్టిక్ సంబంధించిన టెస్టులలో కూడా అతనికి అంటే ఫీవర్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి 11 రోజులుగా శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట జరిగిన రోజే బాలుడి తల్లి రేవతి మృతి చెందింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు శ్రీతేజ. 11 రోజులుగా శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ హెల్త్ అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు శ్రీతేజ హెల్త్ కి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియజేశారా? రోజా, ప్రస్తుతానికి మాత్రం శ్రీతేజ సంబంధించిన హెల్త్ బులెటిన్ కిమ్స్ హాస్పిటల్లో రిలీజ్ చేశారు. అతని పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. ప్రస్తుతం అయితే శ్రీతేజ అతను ఇంటెన్సివ్ యూనిట్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. అలాగే అతనికి ప్రస్తుతం అయితే అతని పరిస్థితి మాత్రం విషమంగా తెలుస్తోంది. ఈ నెల 4వ తారీఖున సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ తొక్కిసలాట జోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇతని తల్లి రేవతి కూడా మృతి చెందింది. ఆ రోజు బాబు శ్రీతేజ కూడా అతను చాలా సివియర్గా ఆ తొక్కిసలాటలో చిక్కుకుపోయాడు. వెంటనే పోలీసులు అతనికి సిపిఆర్ చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సో ప్రస్తుతానికి మాత్రం కిమ్స్ హాస్పిటల్లో అతను ఇంటెన్సివ్ యూనిట్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. శ్రీతేజ అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే శ్రీతేజ అతను పిఎస్సిలో మినిమల్ రిక్వైర్మెంట్ సంబంధించిన హెల్త్ కండిషన్లో అతను ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. వెంటిలేటర్ పైన చికిత్స అందుతోంది. ట్యూబ్తో ప్రస్తుతం అయితే శ్రీతేజకు ఆహారాన్ని అందిస్తున్నారు.